సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. మీకందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరలా ఈ యొక్క ఆదివార ఆరాధనకు ప్రభు పేరిట అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాము. అందరూ కూడా దైవ సన్నిధిలో ఉండులాగున మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవలసిందిగా కోరుతూ, దేవుడు మన మధ్యలో ఉంటున్నప్పుడు మనము భయభక్తులతో, అలాగే ఆయన కోరిన ఆత్మతో సత్యముతో ఆరాధన మనము జరిపించుకొని దైవ దీవెనలు పొందినట్లుగా అందరూ కూడా ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. మహాప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రములు తెలియజేస్తుంటున్నాము. మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములకు, స్తుతులకు, స్తోత్రములకు, కృతజ్ఞతలకు పాత్రుడవైన దేవుడు. అలాగున నీ శ్రేష్టమైన నామమును స్మరణ చేసుకున్నటకు, స్తుతించుటకు, ఆరాధించుకున్నటకు, నీ నామమును ఘనపరచుటకు మరలా మాకు ఇచ్చినటువంటి యొక్క సదవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. మా జీవితాలలో మరలా ప్రభా నీ యొక్క శ్రేష్టమైన నామాన్ని ఈ రీతి జ్ఞాపకం చేసుకొని ప్రత్యేక రీతిగా వాక్యమును ధ్యానం చేసుకొని మా జీవితాలను సరిచేసుకొనుటకు, అలాగే ఆధ్యాత్మికంగా బలపరచబడుటకు మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. అయినా మరి ఈ యొక్క సమయంలో నిన్ను ఆరాధిస్తుంటున్నప్పుడు, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు, అలాగే మాకు కలిగినది మీకు ఇచ్చి నేను మహింపరుస్తుంటున్నప్పుడు మీరు మీ ప్రసన్నత మా మధ్యలో ఉంచి మీ నామానికి మహిమకరమైన ఆరాధనగా మాకందరికి ఆశీర్వాదకరంగా ఉండులాగున మీరే మమ్మల్ని నడిపించమని మీ చేతికి అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో దేవునికి మహిమ కలుగునట్లుగా మనమందరం కూడా కలిసి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుచుదాం. పాటలు పాడుతుంటున్నప్పుడు స్క్రీన్ పైన వస్తున్నటువంటి అక్షరాలను మీరు చూస్తూ మీరు కూడా మాతో కలిసి పాడుతూ ఆరాధనలో పాల్గొనవలసిందిగా, దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుతుంటున్నాం. Rexesu namamo, nitte narakapilo
నుండి రక్షించును యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్
పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా. బంగారం కోరలేదు, వజ్రాలు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారు కోరలేదు, వజ్రాలు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మనువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మనువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. చేయి పట్టి నడుపుమయ్యా, శిఖరముపై నిలుపుమయ్యా. చేయి పట్టి నడుపుమయ్యా, శిఖరముపై నిలుపుమయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జ్ఞానం యేసయ్యా. మీరందరూ కూడా మాతో కలిసి పాటలు పాడి పరిశుద్ధమైన నామాన్ని ఆరాధించారని అలాగన మీకు వందనాలు తెలియజేస్తూ మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాము. ఆ రీతిగా మీరందరూ కూడా దైవ ధ్యానంలోనికి మనస్సు, ఆత్మ, హృదయము దేవుని యొక్క వాక్యంపై కేంద్రీకరణ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. దేవుడు నాతో మాట్లాడాలి అనే ప్రార్థనాపూర్వకమైన మనసుతో ఆసక్తితో మనమందరం కూడా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగన దేవుని యొక్క వాక్యము మనల్ని ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసేటువంటిది. అది జీవము కలిగినది,
శక్తివంతమైనది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ దినం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 35 వచనముల వరకు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32 నుండి 35 వచనముల వరకు మనం చదువుకుందాము. బైబిల్ ఉన్నవారు మీరు కూడా తెరచి చూడవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవ లేకపోయెను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపామయుడ, పరిశుద్ధుడా, నీ ప్రేమ కొరకు, నీ యొక్క మేళ్ల కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా నిమిత్తము మీ ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని బలియాగము చేసి మా యొక్క పాప పరిహారార్థమై మీరు ఏర్పాటు చేసినటువంటి జీవమార్గమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగన మమ్మల్ని అందరూ కూడా ప్రభా మీరు ఈ భూలోకములో ప్రత్యేకించుకున్నారు. అలాగన ఈ లోకములో పాపము నుండి దూరముగా, సాతాను యొక్క శోధనలో జయించేవారముగా, నీ పక్షంగా మేమందరం కూడా ఒక ప్రత్యేకించబడిన సంఘముగా ఉండాలని మీరు మమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ రీతిగా ఈ లోకములో బలమైనటువంటి సంఘముగా జీవించాలంటే నీ యొక్క వాక్యాన్ని మేము తప్పకుండా ధ్యానము చేసుకొని ప్రతినిత్యము దాని ద్వారా మేము బలమైనటువంటి నీ యొక్క పిల్లలముగా ఉండవలసిన వారం వింటున్నాం. అలాగన ప్రభా, సంఘము మీది. ఈ సంఘము బలపడాలి అనంటే, ఆధ్యాత్మిక అనేకులకు దీవెనకరముగా ఉండాలి అనంటే మీ యొక్క వాక్యాన్ని ప్రతినిత్యం పరిశీలన చేయాలి, పరిశోధించాలి, వాక్యము చేత బలపడాలి. ఆ రీతిగానైనా ఈ సమయంలో నీ యొక్క వాక్యము మేమందరం కూడా ధ్యానం చేసుకుంటున్నప్పుడు మీ పరిశుద్ధాత్మాభిషేకము మాపై ఉంచండి. వినగల చెవులు గ్రహించే మంచి మనసు దయచేయండి. అలాగనే మీరిచ్చేటువంటి హెచ్చరికలు సహృదయముతో, ఆసక్తితో విని మా జీవితాలను సరిచేసుకొని బలపరుచుకునేలాగున మీరే సహాయం చేయమని కోరుకుంటాం. మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడైతే మనలందరూ కూడా కాచి కాపాడి సంరక్షించి అనేకమైనటువంటి మరణము నుండి, విపత్తుల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, కరువు ఇలాంటివి ఎన్నో దేహంలో వచ్చేటువంటి రోగముల నుండి మనల్ని దేవుడు కాచి కాపాడుతున్నాడు. అందును బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులమైంటున్నాం. అలాగనే మీరు కూడా మనసులో దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకునాలి. అయితే ఇంకొక సంగతి ఏంటంటే, చాలా కాలము మనమందరం కూడా లాక్డౌన్లో ఉన్నాం. తిరిగి దేవుడు మనల్ని ఆయన యొక్క సన్నిధిలో, చర్చిలో కూడుకునే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అలాగన మనమందరం కూడా ఈ యొక్క వైరస్ బాధితులు ఎంతోమంది చనిపోతున్నారు. మనము దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞత మనసుతో ఒక ప్రత్యేకించబడినటువంటి వారంగా, సంఘముగా మనమందరం కూడా ఈ యొక్క సంఘటనలు మన ముందు జరుగుతుంటున్నప్పుడు మన జీవితాన్ని ఇంకా ఏ మాదిరికరమైన రీతిలో అభివృద్ధి చేసుకునవలను, వాక్యానికి మనం ఏ రీతిగా పోల్చుకొని దినదినము అభివృద్ధి పొందవలనో, ఆ రీతిగా లోకమునకు వెలుగుగా ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘముగా మనం ఏ రీతిగా
ఎదగాలనో మనల్ని మనము చూసుకొని దేవునికి ఇష్టమైన సంఘముగా లేదా విస్తరించే సంఘముగా అభివృద్ధి పొందే సంఘముగా లేదా దేవుని చేత నడిపించబడి ఆయన కృపలో ముందు కొనసాగే సంఘముగా ఏ రీతి ఉండవలను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి దేవుని నడిపింపు అవసరం. దేవుని నడిపింపులో ఉండే సంఘము అది ఆశీర్వదించబడిన సంఘముగా, దేవునికి మహిమకరమైన సంఘముగా, విస్తరించబడే సంఘముగా, ఇంకా చెప్పాలంటే ఆ సంఘము ఆరోగ్యకరమైన సంఘముగా ఉండబోతుంది. అలాగైతే ఈ లోకములో దేవుణ్ణి ఆరాధించేటువంటి మనం, నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే మనం, మన సంఘం పట్ల మనము తప్పకుండా భారము బాధ్యత వహించి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంఘములో భాగస్థుడు కాబట్టి శరీరము ఏ రీతిగా అయితే ఒక చెయ్యి బాధపడినా, చెవి బాధపడినా, కాలుకి ఏదైనా బాధ అయితే అన్నీ ఏ రీతిగా అయితే బాధపడుతుంటాయో, అన్నీ ఏ రీతిగా అయితే సహకరిస్తాయో, ఆ రీతి అయినటువంటి అవగాహన, ఆ రీతి అయినటువంటి జ్ఞానము ప్రతి సంఘస్థునికి ఉండాలి. ఏ సంఘములో ఉన్నప్పటికీ ఆ సంఘములో జరిగే ప్రతి వాటన్నిటిలో అభివృద్ధిని చూడాలి, అభివృద్ధిని కోరుకోవాలి. అభివృద్ధికి ఆటంకముగా మనం ఉండకూడదు. అలాగా ఆశీర్వాదకరమైన సంఘముగా మనమందరం కూడా కలిసిమెలిసి రూపుదిద్దుకొనాలి అంటే మొదటి సంఘము ఏ రీతిగా ఉన్నదో దాన్ని ఒక మాదిరికరంగా మనం తీసుకుందాం. ఆదిమ సంఘం అయితే చాలా అభివృద్ధి చెందింది. కొంతకాలంలోనే దేశాలకు విస్తరించింది. కొంతమంది దేవుని యొక్క పరిచర్యలో కొనసాగేవారు, కొంతమంది చిన్న సంఘమే కానీ చాలా విస్తరించిన సంఘముగా, ప్రత్యేక రీతిగా దేవుని యొక్క కార్యాలు జరిగేటువంటి సంఘముగా అక్కడ మనం చూస్తుంటున్నాం. అలాగైతే ఈ యొక్క చదవబడిన వాక్య భావంలో మనమందరం కూడా చూసినట్లయితే ఈ దినమున మన యొక్క ప్రసంగానికి లేదా మన యొక్క ఈ యొక్క సందేశానికి ఒక అంశాన్ని మనం చూసుకుందాం. 33వ వచనం ఆఖరి భాగంలో ఏమందంటే, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆ మాట పైన దైవ కృపతో నిండిన సంఘము అనే ఆ అంశంపై మనము ధ్యానం చేసుకుందాం. ఈ రోజుల్లో మనుషుల యొక్క దయ సంఘం పైన ఉండాలని, మనుషులు మమ్మల్ని ప్రేమించాలని, మమ్మల్ని అధికారులు చూడాలని, పెద్ద పెద్ద వాళ్ళు మా సంఘం పైన దయ ఉంచాలని ఈ రీతి మనం కోరుకుంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే సంఘము దేవునిది. దేవుడు అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, అందరి అధికారాల కంటే ఆయన సర్వాధికారి. కాబట్టి ఆయన దయ ఆయన సంఘములో ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఆయన యొక్క కృప సంఘములో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే ఆ సంఘము ఆశీర్వాదకరమైన సంఘముగా ఉండబోతుంది. అలాగైతే ఆదిమ సంఘము అధికమైన కృపతో నిండినటువంటి సంఘముగా మనం చూస్తుంటున్నాం. అందరి యందు దైవ కృప అధికముగా ఉండేన అంటే దేవుడు ఆ సంఘాన్ని అమితంగా ప్రేమిస్తున్నాడని దాని లెక్క. దేవుని ప్రేమ చొరగొన్న సంఘము ఆదిమ సంఘం. అందుకే ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంటుందో వారికి ఎక్కువ కృప తప్పకుండా దేవుడు దాని దయ అన్నీ కూడా చూపిస్తాడు. అలాగైతే నీవు నేను కూడా ఆయన సంఘంలో భాగస్థులం కదా, మనందరి యందు దేవుని కృప ఉండే విధంగా మనం కూడా మన సంఘం ఉండాలంటే, మన సంఘము ఆ రీతిగా కృపనొందిన సంఘముగా ఉండాలి అని అంటే ఆ సంఘములో ఉండే కొన్ని లక్షణాలు మనము నేర్చుకుందాం, అలవర్చుకుందాం. ఈ యొక్క వాక్య భావంలో 32వ వచనములో మనం గమనించినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి. ఈ యొక్క మాట ప్రకారం ఆదిమ సంఘములో ఉండేటువంటి అందరూ కూడా, దేవుని యందు నమ్మకం ఉంచిన వారందరూ, విశ్వసించిన వారందరూ కూడా ఎలాంటి వారై ఉన్నారు? ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఈ రెండు విషయాలలో కామన్ మనం చూసేటువంటి తత్వం ఏంటంటే ఏకత్వము లేదా ఐక్యత. ఇంకా చెప్పాలంటే సమైక్యత అనే పదం కూడా మనం వాడుకునవచ్చు. యూనిటీ వారు కలిగి ఉన్నారు.
సంఘముగా మనమందరం కూడా గొప్ప పనులు జరిగించాలి, దేవునికి మహిమకరముగా సంఘము కొనసాగాలంటే అందరిలో నివాసము చేసే యేసుక్రీస్తు తప్పకుండా ఆయనకు మహిమకరముగా మనమందరం కూడా జీవించినప్పుడు, ఆ ఏకత్వాన్ని మనము కాపాడుకున్నప్పుడు, ఏకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనకందరికి కూడా తెలుసు, ఒక టీచరు చిన్న కర్ర తెచ్చి విరవమన్నాడంట. స్టూడెంట్ విరిచాడు. 2 కర్రలు ఇచ్చాడు, రెండింటిని విరిచాడు. ఈజీగా విరవగలిగాడు ఆ స్టూడెంట్, నవ్వుకుంటూ విరిచాడు. అయితే తర్వాత అలాంటివే ఒక 10-20 అలాగా కట్టి ఇప్పుడు ఇరవమంటే విరవటానికి సాధ్యపడలేదు. అనగా ఎక్కువ సంఖ్యలో అక్కడ పుల్లలు ఉన్నప్పుడు విరవలేదు, గట్టిగా విరవలేని పరిస్థితిలో ఉన్నది. అలాగనే ఎక్కువ కట్టెలు పెడుతుంటే పొయ్యిలో అది ఎక్కువ మంట వస్తుంది. ఆ రకంగానే సంఘములో ఆత్మ కార్యాలు జరగాలి అంటే, దేవునికి మహిమ ఎక్కువగా ఉండాలి అని అంటే, మహిమకరమైనటువంటి క్రియలు జరగాలంటే తప్పకుండా మనలో ఏకత్వం అనేది ఉండాలి, లేదా ఐక్యతను మనం కాపాడుకోవాలి. మనకందరూ కూడా తెలుసు, కీర్తనలో మనకు బాగా తెలిసిన 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది ఎంతో మేలైనటువంటి విషయం. లేదు అని అంటే అది కీడు జరుగుతుంది. మనసు కలియాలి, కలవాలి, హృదయం కలిసిమెలిసిపోవాలి. మనందరిలో నివాసం ఉండేవాడు యేసుక్రీస్తే కదా. మనమందరం కూడా ఒకే బాప్తిజం తీసుకున్నాం కదా. మనకందరికీ తండ్రి అయిన వాడు ఒక్కడైనప్పుడు అందరు కూడా ఒకే చర్చిలో మనమందరం కూర్చుంటున్నాము, యేసుక్రీస్తు నామాన్ని ఆరాధన చేస్తున్నాము అన్నప్పుడు భిన్నమైనటువంటివి మన లోపల ఉండకుండా చూసుకోవాలి. తారతమ్యాలు లేనిదిగా మనం చూసుకోవాలి. హెచ్చు తగ్గులు లేనిదిగా ఉండే సంఘముగా మనమందరం కూడా చూసుకోవాలి. ఆ కాలంలో అలాంటి సంఘము ఆదిమ సంఘముగా ఉన్నట్టు మనం చూస్తాం. విశ్వసించిన వారందరూ అనగా యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా, తమ ప్రభువుగా ఎవరైతే స్వీకరించారో ఆ యొక్క విశ్వాసులందరూ కూడా ఏక హృదయముతో, ఏకాత్మతో, ఒకటే డెసిషన్తో వారు ముందు కొనసాగేవారు. ప్రియ సంఘమా, ఈ యొక్క సందర్భంలో చాలా సంఘాలలో భిన్నత్వాలు, తర్వాత అనైక్యత, ఏవేవో విషయాలు చొరబడి తమ తలంపులు దేవుని సంఘములో రుద్ది అనైక్యతను మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను అనేక రకాలుగా సంఘములో చిచ్చు పెట్టేటువంటిది ప్రధానంగా ఇదే. ఇద్దరు బాగుంటే వారిద్దరు బాగుండకూడదు, ప్రత్యేకతగా దేవునికి అనుకూలంగా ఉన్నామా దేవుని నుంచి దూరం చేసే ఆలోచనలు సాతాను చేస్తూ ఉంటాయి. ఆదామవ్వలు బాగా ఉన్నారు దేవునితో ఐక్యత, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఆయన యొక్క మాటను విస్మరింపజేసే విధంగా ఈ సాతాను ఆదామవ్వలకు బోధలు చేసి, ఉపదేశాలు చేసి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నింపి దేవుని యొక్క సహవాసం నుండి తొలగింపజేసింది. ఇప్పటికీ అదే ప్రయత్నంలోనే ఉన్నది. వాడు రెస్ట్లెస్గా పనిచేస్తున్నాడు. విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయముతో ఉన్నాను కాబట్టి ఆ సంఘము అభివృద్ధి చెందింది, చాలా దేశాలకు విస్తరించబడింది. ఆదిమ సంఘాన్ని మనం కూడా ఒక మాదిరికరంగా తీసుకుందాం. సంఘము బలమైన సంఘముగా, దేవుని కృపతో నిండిన సంఘముగా ఉండాలి అని అంటే అందరం కూడా కలిసిమెలిసినటువంటి తత్వం మనం కలిగి ఉండాలి. ఏకత్వం ఎప్పుడు వస్తుంది? ప్రేమ ఉండాలి. అక్కడ ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకరు ఆలోచించుకోవాలి, క్షేమాన్ని కోరే తత్వం ఉండాలి, అందరూ బాగుండాలని కోరిక ఉండాలి. అందరం కూడా దేవుని పిల్లలమే, ఒక్క దేవుని పిల్లల మనమందరం విశ్వాసులమనే తలంపును మనం కలిగి ఉండాలి. అలాగే శ్రమలలో కూడా తప్పకుండా ఒకరినొకరం ప్రార్థించుకొని, ఒకరినొకరం హెచ్చరించుకునేటువంటి ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఆదిమ సంఘం అదే పనిచేసింది.
అపోస్తులకు చాలా విరోధమైనటువంటి విషయాలు జరిగినాయి. రాజకీయం నుండి, ప్రభుత్వం నుండి, ఇంకా వేరే వేరే రకరకాలుగా ఈ యొక్క సంఘానికి లేదా సంఘస్థులకు, అపోస్తులకు చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. ఒక విషయాన్ని చూసుకుందాం. అక్కడ ఏం చేశారు తెలుసా? అపోస్తులకు మీరు యేసుక్రీస్తుని గురించి చెప్పకూడదు అని అన్నప్పుడు, అధికారులు వారిని బెదిరించినప్పుడు 19వ వచనం, అదే 4వ అధ్యాయం 19వ వచనం, అపోస్తల కార్యం ఏముందంటే, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని అంటూ 20వ వచనంలో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. అలాగున వారిని బెదిరించి మీరు ఏం చెప్పకూడదు అని వారిని బెదిరించి బయటికి విడిచిపెట్టారు. అయితే మనం క్రిందికి వెళ్ళినట్లయితే 24వ వచనం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనంలో, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్ర పెట్టిరి. ఏమన్నది అక్కడ? ఏక మనసుతో వారు దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. కష్టాలలో ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులు కష్టాలు పెట్టేవారు చాలామంది అయినారు, ఐక్యతను చెడగొట్టేవారు చాలామంది అయినారు, అవతల వాళ్ళది నాశనం కోరేవారు చాలామంది ఉన్నారు. అది సంఘాల పట్ల కావచ్చు, మనుషుల పట్ల కావచ్చు, కుటుంబం పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకరకాలైనటువంటివి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. జాతి అహంకారంతో ఆ జాతి ఎక్కువ కాకూడదని, వర్ణభేదాలు, కులభేదాలు కలిగినటువంటి వారు ఆ కులం పైనికి రాకూడదని, అలాగే ఉండాలని, అలాగే పేదరికంలో ఉన్నటువంటి వారిని వాళ్ళు అలాగే ఉండాలని పెద్దవారు, గొప్పవారు, సావుకారులు లేదా ఐశ్వర్యవంతులు అనుకుంటారు. చదువుకున్నవారు చదువులేని వారిని నీచమైనటువంటి బుద్ధితో చూస్తారు. లోకములో ఇలాంటి అభిప్రాయాలు కలిగినటువంటి మనసులు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుని సంఘముగా, ఆదిమ సంఘము కష్టాల్లో ఉన్నప్పుడు అధికారులు అపోస్తలులకు బెదిరింపజేసి మీరు ఇక్కడ నుంచి చెప్పొద్దు అనే రకంగా బెదిరించి పంపించినప్పుడు వారు ఆ మాటల సంఘముతో చెప్తే సంఘం అందరూ కూడా కలిసిమెలిసి బిగ్గరగా ప్రార్థన చేసినారు. ఈ రోజుల్లో సంఘాలు పాస్టర్లకి కష్టాలు పెట్టేవారుగా ఉన్నారు. ఎక్కువ శాతం ఉన్నారా? ఈ రోజుల్లో చాలా వరకు చూస్తూ ఉంటున్నాం. ఆ రోజుల్లో బయటి వారు కష్టాలు పెడితే పాస్టర్లకి వాళ్ళు సంఘముతో వచ్చి చెప్పుకున్నప్పుడు అందరూ కూడా ఆ బాధల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వారి బాధని వాళ్ళు కూడా పాలు పంచుకొని దేవునికి అందరూ కూడా కలిసి ప్రార్థించినారు. ఆ ప్రార్థనలో దేవుడు చూడండి, కిందికి పోతే 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. ఇది సంఘంలో జరగాలి. ఐక్యతలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానన్నాడు. సంఘముగా మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా ప్రార్థన చేస్తున్నా ఏకీభవించండి. సంఘ ఐక్యత అది బలమైనటువంటిది. ఇక్కడ కూడా అందరూ ఏక మనసుతో విశ్వాసులందరూ కూడా కలిసి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిపైన కుమ్మరించబడింది. గొప్ప కార్యాలు జరిగినాయి. ఇలాంటివి సంఘములో జరగాలి అంటే ఐక్యత కావాలి. ఐక్యత లేకపోతే అన్ని పనులు జరగవు. కొంచెం ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య భాగానుసారంగా మనం గమనించినట్లయితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారైండ్రి. ఇక్కడ ఏక హృదయము అని అంటే మానవీయకంగా అందరు తలంపులు ఒకే దగ్గరికి సమకూర్చబడుతున్నవి. ఎన్ని ఉన్నా వారు వారి అభిప్రాయాలన్నీ పక్కన పెట్టి వచ్చినారు. అపోస్తలులు ఏది చెప్తే ఆ బోధకు అనుకూలంగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు అపోస్తలులు ఏం చెప్తే అది విన్నారు. అది ఏక హృదయం. ఇంకొకటి ఏకాత్మ అంటే ఏంది? దురాత్మలు లేని సంఘం. అది ఈ రోజుల్లో భిన్న ఆత్మలు సంఘములో కూడా నివాసం చేస్తున్నాయి కొన్నిసార్లు.
దేవుని యొక్క సేవకుడు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తూ ఉంటారు. లేదా ఒక విశ్వాసి ఇది జీతము అని అంటే ఇంకోరు అడ్డం చెప్తూ ఉంటారు. ఈ రకాలుగా భిన్నమైనటువంటి దురాత్మలు కూడా కొన్నిసార్లు సంఘములో జొరబడవచ్చు. ఇక్కడ మాత్రం ఒకే ఆత్మ కలిగిన వారుగా ఉన్నారు. దేవుని ఆత్మ అందరిపైన వారు కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆత్మలో కూడా ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, నీలో ఉండే ఆత్మ దేవునికి ఘనత తెచ్చే ఆత్మనేనా? సంఘం యొక్క ఐక్యతను కోరే ఆత్మ ఉన్నదా? అనైక్యతను కోరేటువంటిది ఉంటే నీ లోపల దేవుని ఆత్మ లేదు, దయ్యమాత్మ ఉంది. అందరూ కూడా కలిసి మెలిసి సంతోషంగా దేవుని ఆరాధించాలి, సంతోషంగా ఉండాలి, దేవుని యొక్క ఆత్మీయతలో కొనసాగాలి, అభివృద్ధి కావాలనే కోరిక కలిగి నీ లోపల ఉన్నట్లయితే దేవుని ఆత్మనే. లేదు సంఘము క్షీణించిపోవాలి అని ఒక కోరిక నీ లోపల ఉన్నట్లయితే దురాత్మ ఉందని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియ సంఘమా, ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మీ సంఘాలలో ఎవరైనా కానీ ఈ సంఘం గురించి వింటున్నప్పుడు, ఈ బోధన వింటున్నప్పుడు, ఈ ఉపదేశాన్ని వింటున్నప్పుడు ఆదిమ సంఘము ఆశీర్వదించబడిన సంఘముగా ఉన్నది, దేవుని యొక్క కృపతో నిండిన సంఘముగా ఉన్నది. ఎందుకు అని అంటే, మొదటిగా గమనించినట్లయితే వారు ఐక్యతను కాపాడుకున్నారు. అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు, దయ కలిగి ఉన్నారు, ఒకరి పట్ల ఒకరు జాలి కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏకత్వములో మోసాలు ఉండవు, ఏకత్వములో అసూయలు ఉండవు, కలిసిమెలిసి పోతూ ఉంటారు. అలాగన ఐక్యతను దేవుడు కోరుతున్నాడు. సంఘముగా మనమందరం కూడా ఐక్యతను కలిగి ఉండాలి. ఒకవేళ ఏవైనా అభిప్రాయాలు, వేరే అభిప్రాయాలు, దురాత్మతో కూడిన అభిప్రాయాలు ఉంటే తీసేసుకుందాం. సంఘం అభివృద్ధిని మనం కోరుకుందాం. ఇది దేవుని యొక్క కృపతో నిండి ఉండాలంటే మనలో ఉండేటువంటి భిన్నాభిప్రాయాలు మనము దూరం చేసుకుందాం. అలాగున్న దేవుని యొక్క అభిప్రాయంతో, దైవ తలంపులకు, వాక్యమునకు మనము తల వంచి ముందు కొనసాగం. అపోస్తలులు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళు వింటూ అలా కొనసాగుతున్నారు. దేవుని ఆత్మకు అనుకూలంగా అపోస్తలులు వారు పోతా ఉన్నారు. అందుకే ఆ సంఘములో ఆత్మ కార్యాలు జరిగినాయి. అందరూ ప్రార్థించినప్పుడు భూకంపం కలిగింది. అపోస్తలులకు అందరికి కూడా ధైర్యం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ యొక్క వాక్య భాగానుసారంగా సంఘము దేవుని యొక్క కృపతో నింపబడి ఉండాలి అని అంటే అది ఐక్యతను కలిగి ఉండాలి. ఒక తండ్రికి ఒక గొప్ప ఉద్యోగస్తుడు ఉండొచ్చు, కొడుకు, బిడ్డ ఇంకా పెద్ద ఉద్యోగం సంపాదించిండొచ్చు, ఇంకా ఇద్దరు పిల్లలు, ఒక ఆయనకి కాలు లేదనుకుందాం, ఇంకొక ఆయనకి ఏదో పొలం పని నేర్చుకున్నాడు అనుకుందాం. అలాగైతే నలుగురిని తండ్రి అయిన వాడు ఏం చేస్తాడు? అందరినీ సమానంగా చూస్తాడు. అలాగన మనమందరం కూడా అలాంటి ఒక ఐక్యత మనసు భావము కలిగిన వారమైతే అక్కడ దేవుడు రాజుగా ఉంటాడు. ఆ సంఘానికి ఆయన నాయకత్వం ఇస్తాడు. ఆయన ఆత్మ కార్యాలు సంఘములో జరుగుతాయి. మన సంఘాల్లో ఎందుకు జరగడం లేదు అని అంటే ఇలాంటి అనైక్యత ఉందేమో. ఏవైనా దేవునికి నచ్చనివి ఏమైనా జరుగుతున్నాయా? కనిపించకుండా అధికారుల తలంపులు ఇక్కడ తీసుకొని వచ్చి ఏమైనా, లేదా రాజకీయం తీసుకొని వచ్చి చొరబెట్టి సంఘాన్ని ఏలుతున్నామా? దయచేసి వాక్య తలంపులకు తల వంచే సంఘమే అది దేవుని యొక్క కృపతో నింపబడిన సంఘముగా ఉంటుంది. మనమందరం కూడా ఇక్కడ చూసినట్లయితే అందరిపైన దైవ కృప నిండి ఉన్నట్టు చూస్తూ ఉంటుంది. అలాగున మీ సంఘములో ఎవరికి ఉందో ఆలోచించుకున్నారా? ఆలోచించండి. ఎవరికైతే లేదనుకుంటారో వారి గురించి ప్రార్థన చేయండి. దేవా, మా సంఘములో కొంతమంది ఉన్నారు, వారికి నీ కృప లేనట్లు అనుకుంటున్నాం, దయచేసి వారికి నీ కృపలో నింపండి, నీ ఆత్మచేత నింపండి. వారు కూడా సరి అయినటువంటి శ్రేష్టమైన మార్గములో వచ్చినట్లు సహాయం దయచేయని మీరు ప్రార్థించండి. ఏ ఒక్కరు కూడా దేవునికి నరకంలో పడేది ఇష్టం లేదు. అలాంటి ఉద్దేశాన్ని సంఘముగా మనం కూడా కలిగి ఉందాం. ఈ దినం మనం నేర్చుకుంటున్న అంశం మనకు తెలుసు, దైవ కృపతో నింపబడిన సంఘము. మొదటిగా దైవ కృప ఎందుకుంది ఆదిమ సంఘములనంటే, వారు ఏక హృదయముతో ఏకాత్మతో ఉన్నారు కాబట్టి, అనగా సమైక్యతతో జీవించారు. ఐక్యతను వారు
కాపాడుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ మరలా మనమందరం కూడా ఒకటిగా ఉండాలి అనే భావాన్ని కలిగి మరి వారు ఐక్యతను వారు కలిగి ముందు కొనసాగుతున్నారు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారం మనం, దేవుని సంఘం మనం. కాబట్టి ఆయన పిల్లలముగా మనమందరం కూడా ఆయన శరీరముగా మన ముందు కొనసాదాం. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు అయితే మనమందరం కూడా ఆయన యొక్క దేహము. బైబిల్ ప్రకారం ఆయన భర్తగా ఉంటే మనము ఆయనకు భార్య, లేదా వరుడుగా ఆయన ఉంటే మనం వధువుగా ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించి ఐక్యతను కాపాడుకుందాం. ఆయన చెప్పినట్టు మనం విందాం. అలాగున ఏక మనసుతో వినయ విధేయతలు కలిగి మనమందరం కూడా సంఘమును బలమైన సంఘముగా, దేవుని కృపతో నింపబడిన సంఘముగా మనము ముందుకు కొనసాగాలి. రెండవది, ఎందుకు దేవుని యొక్క కృప ఆ యొక్క సంఘములో ఉన్నది అని అంటే ఇంకొక లక్షణాన్ని మనం చూస్తున్నాం. ఇది 33వ వచనం. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. రెండవదిగా మనం చూసినట్లయితే సంఘము ఎందుకు దీవించబడుతుంది అనంటే అక్కడ సాక్ష్యమిచ్చేవారు ఉన్నారు. యేసు క్రీస్తు నిజంగా మన అందరి కొరకు పాప పరిహారార్థమై ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనందరి నిమిత్తమైన చనిపోయాడు, బలి అయినాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుత్థానుడయ్యాడు అని చెప్పే సాక్షులు అక్కడ ఉన్నారు. కన్నది విన్నది వారు తప్పకుండా సాక్ష్యం చెప్పటానికి ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. ఈ రోజుల్లో యేసు క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి నీవు నేను సాక్ష్యం ఇచ్చే వారంగా ఉన్నామా? కొన్నిసార్లు దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. అవును, నాకు దేవుడు గొప్ప కార్యం చేసినాడు, హాస్పిటల్లో నేను పోయినాను, లేదా ఖర్చులు ఇట్లా ఎన్నో పెట్టుకున్నాను, వేరే మంత్రాలు వాడినాను, కానీ నాకు దేవుడు ఎక్కడ బాగా కాలేదు. దేవుడు బాగా చేసి సాక్ష్యం ఇచ్చినావు ఎప్పుడైనా? ఈ రోజు వరకు నువ్వు జీవిస్తున్నావంటే, వైరస్ బారి నుండి పడక నువ్వు జీవిస్తున్నావంటే మరణముని దేవుడు దూరం చేసినాడు. నీవు బ్రతుకుతున్నావంటే దేవుని యొక్క కృప. ఇది మేలు కాదా? సాక్ష్యం ఇస్తావా? మరి కొంతమంది పిల్లలు లేరు, నీకు పిల్లలు ఇచ్చినాడు దేవుడు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చినాడు. ఈ యొక్క సంఘటనలు అన్నిట్లో దేవుని యొక్క శక్తి లేదా? దేవుని యొక్క కృప లేదా? ఒకప్పుడు నీ భర్త అనారోగ్యంతో ఉన్నాడు, లేదా ఒకప్పుడు నీ భార్య ఆపరేషన్ అయింది, దేవుడు బాగా చేయలేదా? దేవుని యొక్క శక్తి లేదా? ఇండ్లు లేని వారు ఉన్నారు, ఇండ్లు నువ్వు కట్టుకోలేదా? పొలాల్లో పంట సరిగా రాలేని వారు ఉన్నారు, నీకు పంట వచ్చిందా? ఇవన్నీ మేళ్ళే. ఈ మేళ్ళ వెనక దేవుని యొక్క శక్తి ఉన్నది. ఈ అనుభవించిన నీవు, ఈ మేళ్లను పొందినటువంటి నీవు, దేవుడు నాకు మేలు చేసినాడు, ఈయన నిజమైన దేవుడు, నన్ను ప్రేమించే నాథుడు, నాకు దగ్గరగా కష్టాల్లో పాలిపుంపులు పంచుకునేటువంటి దేవుడని నీవు సాక్ష్యం ఇస్తావా? ఆ రోజుల్లో అపోస్తలులు వారు కండ్లారా చూశారు, చెవులారా విన్నారు, యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నారు, ఆయన బలియాగాన్ని అందరూ కూడా చూశారు. అలాగున ఆయననే నిజమైనటువంటి మెస్సయ్య లేదా నిజమైనటువంటి దేవుని కుమారుడు అని వారు ప్రభువుగా స్వీకరించి ఆయన గూర్చి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సంఘము సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. సంఘము సమైక్యతను కాపాడుకోవాలి. రెండవదిగా సంఘము యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడాలి. ఎస్, మేమందరం కూడా యేసుక్రీస్తు సాక్షులము. నీవు సాక్ష్యం ఇవ్వగలవా? అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సాక్ష్యం ఇచ్చే వారికి, సత్యమును గూర్చి నిలబడేటువంటి వారికి, సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పేవారికి ఈ లోకం ఎదురు, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో ఆటంకాలు ఎన్నో వస్తాయి. కొన్నిసార్లు కోర్టుల్లో నిజమైన బలమైన సాక్ష్యం ఎవడైనా చెప్పడానికి వచ్చుతున్నాడు అని అంటే ఆయన లేపేస్తారు. సాక్ష్యాలు ఉంటే అవతల వానికి న్యాయం వస్తుంది కదా అని. సాక్ష్యాలు లేకుండా చేసేటువంటి ద్వంద్వ వైఖరి, దౌర్జన్యము, బలాత్కారము, నరహత్యలు చేసేటువంటి తత్వాలు, సత్యమును ఎస్టాబ్లిష్ చేయాలా, స్థాపించాలనే దానికి ఎవరు మనసు మరి పూనుకోవడం లేదు. పూర్తి సాతానుకు లోబడిపోతుంది లోకము. లోకములో ఉండే మనుషులు సాతాను యొక్క తలంపులకు లోబడిపోతున్నారు.
నీవు అన్యాయం చేసినావా, అవతల న్యాయం ఉందా? న్యాయం చేసిన వాని తరఫున సాక్ష్యాలుంటే దాన్ని తీసేస్తా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో అన్యాయమైన సాక్ష్యాలు ముందుకు వస్తున్నాయి, అబద్ధ సాక్ష్యాలు ముందుకు వస్తున్నాయి, సత్యమును గురించిన సాక్ష్యాలు వెనుకబడిపోతున్నాయి. నిజమైనటువంటి ఉపదేశం ఇచ్చేవారు, సత్య సంబంధమైనటువంటి వాక్యం చెప్పేవారు వెనకబడిపోతున్నారు, అబద్ధ బోధకులు ముందుకు వస్తున్నారు. అలాగే సంఘములు కూడా అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, రకరకాలైన సిద్ధాంతాలు తీసుకొని వస్తూ ఉన్నారు. సత్యానికి నీవు సాక్షిగా ఉన్నావా, అబద్ధాలు చెప్పేటువంటి సాక్ష్యాలు చెప్పే వారంగా ఉన్నామా? ఖచ్చితంగా ఈ విషయాన్ని సంఘముగా మనం పరీక్ష చేసుకోవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. సంఘమే నీవు బలమైన సంఘమా, చిన్న సంఘమా అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సంఘం అంటే వేరే వేరే ప్రాంతాల్లో ఉండే వారందరూ కూడా సంఘమే, ప్రపంచమంతా ఉండే వారందరూ కూడా సంఘమే. మనం అందరం కూడా ఒకే సంఘము, యేసుక్రీస్తు సంఘమే మనం. అయితే అందరం కూడా ఆలోచించుకోవాలి. నీవు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావో, ఎక్కడైతే దేవుని గురించి చెప్తున్నావో, దేవుని గురించి వింటున్నావో, అది సరైనదా కాదా అని మనం ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పాట రాసినా, ఒక పద్యం రాసినా, లేదా ఇతరులకు ఏదైనా యేసుక్రీస్తు గురించి నీవు చెప్పాలనుకున్నా, ప్రకటించాలనుకుంటే అది సత్యమైనదా కాదా అనేది నీవు ఆలోచించుకుని చెప్తే మంచిది. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీరైతే కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అనే మనసుతో వారు ఆసక్తిని కలిగి వారు ఉన్నారు. సంఘముగా మనం కూడా అదే దర్శనం కలిగి ఉండాలి. అనుదినము దేవుడు కొత్త వారిని సంఘములో చేర్చుచుండెను అని మనం గమనించినట్లయితే అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. అక్కడ ఏముందంటే, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవుని యొక్క కృప ఉంటే ఇంకొక గొప్ప సంగతి ఏం జరుగుతుంది తెలుసా? అక్కడనేమో ఏకత్వముతో ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి. ఇక్కడ చూడండి, అదే సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా ఉన్నట్లయితే సంఘము, అక్కడ వేరే వ్యక్తులు కూడా సంఘానికి వస్తారు. దేవుడు చేరుస్తాడు, అలాగా కొత్త వారిని దేవుడు నడిపిస్తాడు. ఇది దేవుడు చేసే కార్యం. కానీ నీవు నేను చేసే కార్యం ఏంది? యేసుక్రీస్తు ఫైనల్ కమిషన్, గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. మీరు సర్వలోకానికి వెళ్ళండి, బోధిగంత నివాసులకు నా యొక్క వార్తను తెలియజేయండి, బోధించండి, బాప్తిజం ఇప్పించండి, నా శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు ఆఖరి ఆజ్ఞ ఇచ్చినాడు కదా. ఆ ఆజ్ఞ ఎవరు పాటించాలి? సంఘముగా మనం పాటించాలి. ఆయన పిల్లలముగా మనం తండ్రికి వినయ విధేయతలు చూపించాలి. అలాగున ఆదిమ సంఘము దైవ కృపతో ఎందుకు నిండి ఉండదంటే, వారు అక్కడ అనుభవించినది ఇతరులకు చెప్పే సాక్షులుగా ఉన్నారు. నీవు ఏమని సాక్ష్యం ఇస్తావు యేసుక్రీస్తు గురించి? నీకు నువ్వు ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే వారి గురించి వారు చెప్పుకునేవారు సంఘంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తుని వెనక్కి పెట్టారు, వారు ముందర అవుతున్నారు. ఎంతవరకు సమంజసం? ఇది మోసం కాదా? దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకు చెప్పాడు, చెయ్యాలంతే. సంఘము ఆయనకు లోబడినప్పుడే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, ఆయన దయ, ఆయన జాలి మన సంఘం పట్ల ఉంటుంది. వస్తుందా మీ మనసులో కొన్ని ప్రశ్నలు? రావాలి. నిజమే కదా, మన సంఘములో దేవుని దయ ఉన్నదా? దేవుని పేరు మీద మనమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం కదా. దేవుని కృప ఉన్నదా? దేవుని ప్రసన్నత ఉన్నదా? దేవుడు మన యొక్క సంఘములో నివాసం చేస్తున్నాడా? ఇప్పుడు ఇండ్ల దగ్గర కూర్చున్నటువంటి మీరు కూడా, మనం కూడా ఇంతగా దేవుని యొక్క పేరు మీద అక్కడ కూర్చున్నాము కదా, దేవుడు నివాసం చేస్తున్నట్లు ఉన్నాడా? ఈ మనసు కలిగి ఉన్నట్లయితే, ఈ తత్వాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన కొరకు ధైర్యముతో సాక్ష్యం చెప్పే వారంగా మనం ఉన్నట్లయితే అక్కడ దేవుని యొక్క నివాసం ఉంటుంది. దేవుడు మన మధ్యలో ఉంటాడు తప్పకుండా. ప్రియ సహోదరి సహోదరులు,
ఆ యొక్క సంఘం ఎందుకు విస్తరించబడిందంటే వారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారు. సమైక్యతతో ఉండే సంఘముగా ఉన్నది. కార్యాలు గొప్పగా జరిగినాయి, బలమైన కార్యాలు జరిగినాయి. రెండవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే వారు అనుభవించినది ఇతరులకు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే సంఘముగా ఉన్నారు. క్రీస్తు కోరేది ఏంటంటే నా గురించి ఇతరులకు చెప్పండి. సంఘము దానిని తప్పకుండా భారంగా తీసుకోవాలి, ఇతరులు చెప్పాలి. ఇదేదో పాస్టర్లకి సంబంధించినది, ఇదేదో పెద్ద మనుషులకు సంబంధించినది, మాకు సంబంధం లేదు అనుకొని చాలామంది ఊరికే కూర్చునేవారు చాలామంది ఉన్నారు. సంఘములో అన్నీ అనుభవిస్తారు, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాకు సంబంధం లేదు, అది వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలి అని కొంతమందికి కేటాయిస్తారు. అలా కాదు. ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శిష్యుడే. నీవు ఏ స్థలంలో ఉండు, సంఘములో కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి కదా. నీవు ఆటో తోలుతున్నావా, లేదా ఇంకా వేరే ఏమైనా పనులు చేస్తున్నావా? ప్రతి పని దగ్గర నువ్వు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేవాడగా ఉండాలి. ఒకవేళ ఇయ్యలేనట్లయితే ఒక మంచి తీర్మానం చేసుకో. నేను ఈ రోజు నుంచి యేసుక్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నేను ఉంటా. ఏ స్థలములు ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, నీవు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఇది పలానా వారికే సంబంధించినది అనేది కాదు. ఎవరైనా కానీ ఇది యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఉంటే అది ఆశీర్వదించబడతారు. దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనం సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములో సాక్ష్యం ఇచ్చేవారు ఉంటే అనేకులు చేర్చబడతారు. సంఘము విస్తరించబడుతున్నది. యేసుక్రీస్తుకు గొప్ప మహిమ వస్తుంది, దేవునికి గొప్ప ఘనత వస్తుంది, సంఘము బహుగా ఆశీర్వదించబడుతుంది. మూడవది, ఆదిమ సంఘము దైవ కృపతో ఎందుకు నింపబడింది? మొదటిగా ఏకత్వాన్ని లేదా సమైక్యతను కలిగి ఉన్నారు, కాపాడుకున్నారు. రెండవది, వారు అనుభవించినది వారు సాక్ష్యం ఇచ్చారు. మూడవది మనం చూసినట్లయితే 35వ వచనం 34 నుంచి చదువుతాం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయాను. ఇక్కడ పొరుగువాన్ని ప్రేమించే తత్వాన్ని చూస్తున్నాం. అందులో ఇచ్చేదానిలో గొప్ప ఔదర్యాన్ని చాటిన సంఘముగా మనం చూస్తున్నాం. ఇచ్చే దాంట్లో ముందుగా ఉన్నది. ఎవరైనా కొదవలో ఉన్నారా? సంఘములో ఉండేవారందరూ కూడా ఇండ్లున్నవారు వాటిని అమ్మి వాటి వెలలు తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడితే ఎవరైతే అక్కర్లో ఉన్నారో అక్కర్లు తీర్చేవారు. అందరూ కూడా సమష్టిగా ఉన్నారు. సమృద్ధిని కలిగిన సంఘము, ఆరోగ్యకరమైన సంఘముగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కేవలం వట్టి మాటలతోనే కాదు, కడుపు నింపే సంఘం ఇది. ఉన్నారా? ఈ రోజుల్లో సంఘములు ఆదాయం పెంచే సంఘములు చాలా ఎక్కువైనాయి. మా సంఘములో కోట్ల రూపాయలు ఉన్నవి, లక్షల రూపాయలు ఉన్నవి, ఏమైనా చేయగలుగుతామన్నారు. పేద సంఘమే, అప్పుడప్పుడే ప్రారంభంలో ఉండే సంఘమే. కానీ ఏం కలిగి ఉన్నారు ఇక్కడ? అందరూ కూడా బాగుండాలి, అందరూ సమష్టిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అనేటువంటి లక్షణం కలిగిన సంఘం ఇది. వారు కలిగినది అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులో పెంచుతున్నారా కానీ ఇతరులకు ఇస్తున్నారా? సహాయం చేస్తున్నారా? ఈ రోజుల్లో కొన్ని ఉన్న సంఘాలు అయితే అక్కడక్కడ ఉన్న సంఘాలు పేదలకు పంచిపెట్టినాయి. ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో వేరే వేరే వాళ్లకు సహకరించాయి. కానీ ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఉన్నవానికే ఇస్తున్నారు, వాడు మళ్ళీ నాకు ఎప్పుడైనా ఇవ్వాలి అని. గిఫ్ట్ ఇస్తే నాకు మళ్ళీ రేపు గిఫ్ట్ ఇవ్వాలి అనే తత్వంతో ఇస్తున్నారు. ఇక్కడ అలా కాదు. వాని అక్కర కొలది, అక్కర కలిగిన వాడు మళ్ళీ ఇస్తాడా? యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. భోజనము ఎవడైతే పెట్టగలడో వానికి నీవు భోజనం పెట్టేది సరైనది కాదు. నీవు ప్రేమిస్తున్నావు, వాడు ప్రేమిస్తున్నాడు, అందులో పెద్ద తేడా ఏముంది?
యేసుక్రీస్తు చెప్పాడు, ఎవరైతే నిన్ను ప్రేమించలేడో నీవు వానిని ప్రేమించు. ఎవరైతే నీకు భోజనము పెట్టలేని పరిస్థితులు ఉన్నారో వారికి నీవు భోజనం పెట్టు. అప్పుడు పరలోకములో మనకు దేవుడు గొప్ప దీవెనలు, ధనము చేకూరుస్తాడు. మన ఫలం అధికమవుతుంది. శత్రువు మనల్ని ప్రేమించాడు, మనం ఏం చేయాలంటే శత్రువును ప్రేమించాలి. ఈ మించినటువంటి ప్రేమనే ప్రపంచాన్ని ఆకర్షించుకుంటుంది. ఈ రోజుల్లో మంచి విషయాలు ఇలాంటివి, యేసుక్రీస్తు యొక్క మంచి విషయాలు లాక్కుంటున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు, ఇంకా ఏమేమో చేస్తున్నారు, కానీ క్రియలు లేవు, ఆత్మకార్యం జరగదు అక్కడ. కానీ యేసుక్రీస్తు యొక్క మాట అనేకులకు ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. ప్రతి సంఘములో అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మిన ప్రతి వ్యక్తి అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. ఔదార్యం ఉన్నదా? ఇతరులకు పంచిపెట్టే సంఘములుగా ఉన్నారా? సంఘం అంటే ఎవరు? నీవే. అందరు కలిస్తేనే సంఘము. సంఘం అంటే ఏదో ఎక్కడనో మాట్లాడుతున్నారు అనుకోవద్దు. నేను కూడా సంఘములో భాగస్తుని, నేను కూడా ఇతరులకు ఇవ్వాలి. అక్కరల్లో ఉన్న వారికి మనము సంతోషాన్ని నింపాలి. క్రైస్తవుల యొక్క ఆనందము, సంతోషం ఏందో ఒక్కటి నేను చెప్తాను, బాగా వినండి. క్రైస్తవుల యొక్క సంతోషం ఏందో తెలుసా? వారికి వచ్చిన దాంతో సంతోషపడేది కాదు, వారికి కలిగినందుకు సంతోషించేవారు కాదు. వారు నిజమైన క్రైస్తవులు అయితే ఇతరులు సంతోషిస్తే క్రైస్తవులు సంతోషించాలి. అది నిజమైన సంతోషం క్రైస్తవులది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క ఇంటిని చూసి నీవు మురిసిపోవద్దు, నీ బట్టలు చూసుకొని నీవు సంతోషించొద్దు. నీకు కలిగిన బంగారము, ఆభరణాలు లేదా ఉద్యోగాన్ని, డబ్బులు చూసి మురుచుకునేది అది కాదు. నిజమైన సంతోషం ఏంటో తెలుసా? ఇతరుల కష్టాల్లో ఉన్నవారు సంతోషపడితే, నీవు ఏదైనా సహాయం చేస్తే వారు ఎంత గొప్పగా సంతోషిస్తారో. బట్టలు లేని వానికి బట్టలు ఇస్తే, చలిలో ఉన్నవానికి దుప్పటిస్తే, ఆకలిగా ఉన్నవానికి ఆహారం పెడితే వాడు ఎంత సంతోషపడతారు. ఆ సంతోషమే నీవు చూసి సంతోషించాలి. యేసుక్రీస్తు అదే కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు తన యొక్క ఉపమానాలు ఏమంటే, ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు, దేవదూతలు, పరలోకములందరూ కూడా పండుగ చేసుకుంటారు, సంతోషిస్తారని. సంఘములో ఉండే మనం కూడా అదే సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని గురించి తెలియని వారు చాలామంది ఉన్నారు, వారికి చెప్పాలి. దానితో పాటు అక్కరల్లో ఉన్నటువంటి వారికి మనం ఇచ్చి వారు సంతోషిస్తే మనం సంతోషించాలి. మాసిదోనియా సంఘం గురించి పౌలు భక్తుడు చాలా గొప్పగా చెప్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో వారు సహాయం చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో వారి యొక్క ఔదార్యాన్ని ప్రకటించుకున్నారు. వారు మిక్కిలి పేద స్థితిలో ఉన్నారు, బీద స్థితిలో ఉన్నారు, లేమిలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కూడా వారు సేవకి సహకరించారు. ఇలాంటి ఉదార స్వభావం నీకున్నదా? కానీ ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, కావాలి అనుకున్నప్పుడు గొప్పవి ఆశపడతారు దేవుని దగ్గర. దేవా, 90,000 జీతం వచ్చే ఉద్యోగం దయచేయనైనా, ఈసారి ఒక 100 బస్తాలు ఎక్కువ బండి నైనా, మంచి ఆరోగ్యకరమైన పిల్లలు దయచేయనైనా, బాగా 2 అంతస్తులు ఉండేటువంటి ఇల్లు దయచేయనైనా. ఆశపడేటప్పుడు, దేవుని దగ్గర అడిగేటప్పుడు పెద్ద పెద్దవి అడగడం మంచిదే. అంటే దేవుడు గొప్పోడు అనే విశ్వాసం మంచిదే. అదే గొప్ప దేవుడు ఏం చెప్పాడు? నీవు గొప్పోడు కావాలంటే లేమిలో ఉన్న వారికి నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. ఎవరికైనా నీవు ఇస్తే నాకు అప్పిచ్చినట్ట అనే ఆ యొక్క భావన వాక్యంలో మనకు కనిపిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఫీల్ అవుతుంటే ఆ మాట వస్తుంది. ఇతరులకు నీవు ఏదైనా సహాయం చేస్తే అది నాకు అప్పిచ్చినట్టు అంట. ప్రియ సంఘమా, సంఘములో ఈ యొక్క ఔదార్య గుణం ఉన్నదా? పేదలకు సహాయం చేసే గుణం ఉన్నదా? అందరిని ప్రేమించే గుణం ఉన్నదా? యేసుక్రీస్తు అన్ని ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలకు మార్చినాడు కదా. దేవుణ్ణి ప్రేమించు, రెండవది పొరుగుని ప్రేమించాను. మనకందరికి కూడా తెలుసు, సిలువను గుర్తుపెట్టుకునేటువంటి రీతిగా చాలామంది చెప్తూ ఉంటారు. అడ్డకర్ర, నిలువు కర్ర. నిలువు కర్రనేమో దేవునికి మనకు ఉండేటువంటి ప్రేమ సంబంధం
సూచించేటువంటిదిగా, అలాగే అడ్డకర్ర ఏంది, పొరుగు వారిని మనం ప్రేమించేటువంటిదిగా చాలామంది బోధలు గుర్తుపెట్టుకునే విధంగా మనకు బోధలు ఎన్నో మనం విన్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీ లోపల దేవుణ్ణి ప్రేమిస్తున్నావు రైటే, ఆ ప్రేమ పొరుగువాన్ని ప్రేమించకపోతే అది అబద్ధమైన ప్రేమ అంటుంది. దేవుని యందు నీవు నిజంగా ప్రేమ లేదని లెక్క. దేవుని ప్రేమ ఉన్నదా? ఒకటి, ఆజ్ఞలు పాటిస్తావు. రెండవది, పొరుగువాని యొక్క అక్కరలు తీర్చే మంచి ప్రేమను కలిగి ఉంటాం. ప్రియ సంగమా, సహోదరి సహోదరులారా, నీకున్నది ఇతరులకు దయచేయి, సహాయం చేయి. అలాంటి సంఘం ఇది ఆదిమ సంఘం. ఇచ్చే దాంట్లో దేవుని యొక్క సంఘానికి దేవుని కొరకు చందాలు ఇవ్వడం, ఇతరులకు సహాయం చేసే మంచి సంఘం ఇది. సమృద్ధిగా అందరూ కూడా నింపబడ్డారు. అక్కర్ల కొలది అందరూ పంచిపెట్టిన తర్వాత అందరూ సమష్టిగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొదవ లేకుండా ఉన్నారు. నీకు ఇష్టమేనా? అవతల వ్యక్తి ఏదైనా కొదవగా ఉంటే నాకంటే తక్కువ అనే ఫీలింగ్లో ఉంటావు తప్ప, ఆయన కూడా నాతో రావాలి, నాతో సమానం కావాలి అనే కోరికను బట్టి ఆయన కూడా సహాయం చేస్తున్నావా? దేవుడిచ్చిన దేవునికే ఇవ్వనిక నీకు మనసు లేకపోతే పొరుగోనికి ఏమిస్తావు? దేవుడు గుడ్డివాడు కాదు, ఆయన అన్నీ చూసేవాడు. నీకు అన్ని ఇచ్చి చూస్తాడు, కొన్నిసార్లు కట్ చేసి పరీక్ష చేస్తాడు. ఎటు తిరిగి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఉన్నప్పుడు లేనప్పుడు దేవుని యొక్క మాటలకు లోబడే తత్వాన్ని కలిగి ఉంటే చాలంతే. ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గొప్పవాడుగా ఉన్నాడు, దేవునందుల భయభక్తులు కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎంతోమందికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. లేమిలో కూడా దేవుని యందు మాత్రము ఆయన అవిశ్వాసిగా లేడు, దేవునికి లోబడేవాడుగా ఉన్నాడు. అలాగైతే మీరు సంఘములో ఉండేటువంటి నీవు నేను దేవుని యందు భయభక్తులు ఎలాగ మనం కొనసాగించుకుంటున్నాం? ఇతరులను ప్రేమించేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ కాదా? దేవునికి లోబడుతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది పేదవారుగా లేరు, ఎంతమందికి బట్ట లేని వారు లేరు, ఎంతమంది కరువుల్లో ఉన్నారు, లేదా ఆకలితో ఉన్నారు, ఆహారం లేని వారు ఎంతమంది ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళంతటికి వాళ్ళే గమనించి ఇచ్చేవారు కొంతమంది ఉన్నారు, ఎవరికి ప్రకటన చేయడం లేదు. ఈ రోజుల్లో అయితే 50 రూపాయలు ఇస్తారు, 50 సార్లు ప్రకటించుకుంటారు. ఈ మధ్యలో ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టేస్తారు, మేము ఇది సాయం చేసినాం, అది సాయం చేసినాం. ట్విట్టర్లో పెట్టేది రకరకాలుగా పెద్ద పబ్లిక్, అవసరమైతే సంఘాలు కూడా ప్రకటన చేస్తారు, ఇది ఇచ్చిన అది ఇచ్చిన. ప్రియ సహోదరి సహోదరుల, దేవునికి తెలుసు అది. బయట వాళ్ళు చేస్తారు అలాంటివి, పేపర్లో ప్రకటనలు ఇచ్చేది బయట వాళ్ళు చేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు అన్యాయాలు చేసేది వస్తుంటాయి. మనది అట్లా కాదు, హృదయపూర్వకంగా మనం ఇతరులకు సహాయం చేయాలి. అలాగున 3 విషయాలు మనం చూసినాం. దేవుని యొక్క కృపతో నింపబడిన సంఘం లేదా దైవ కృప కలిగిన సంఘం ఆదిమ సంఘం. ఎందుకు అనంటే, ఒకటి సమైక్యతని కలిగి ఉన్నది, రెండవది సాక్ష్యం ఇచ్చేటువంటి సంఘముగా ఉన్నది, మూడవది అందరూ కూడా సమృద్ధిగా ఉండాలనేటువంటి అంశాన్ని కలిగి ఉన్నది. 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి: సమైక్యత, సాక్ష్యము, సమృద్ధి. జ్ఞాపకం పెట్టుకునండి. ఈ యొక్క వాక్య భాగానుసారంగా దేవుని కృప మన సంఘములో ఉన్నదా? అలాగ ఉండటానికి మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం కూడా అందరితో ఒకవేళ కొట్లాడింటే, ఎవరితోనైనా వేరే మనసు కలిగి ఉంటే, పగలు ఉంటే, ద్వేషాలుంటే మానుకోండి. విడిచిపెట్టేది కాదు. ఈ రోజు నుంచి మనము ఆ రీతి వాక్యానికి లోబడదాం, చంపుకుందాం కొన్నిటి దేవుని కొరకు. లోపల మనలో ఉండే ద్వేషాలను, పగలను చంపుకుందాం. ఐక్యత రావాలంటే ఫస్ట్ పోవాలి. అలాగన అందరితో కలిసిమెలిసి ఉందాం. ఈ రోజుల్లో పక్కలో ఉండి డొక్కలో పొడిసేటువంటి వారు ఎక్కువైపోయినారు. అలాంటిదొద్దు ఐక్యత. ఫ్రీగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, యథార్థతతో అందరితో ఐక్యతను కాపాడుకోండి, ఐక్యతను ఉండేటట్లు చూసుకోండి. ఐక్యత ఎలా ఉండాలో ఒకరినొకరు హెచ్చరించుకోనండి. అలాగ నా సంఘాన్ని క్రీస్తు సంఘముగా మనము అభివృద్ధి చేసుకుందాం, దేవుని కృపతో నింపబడే సంఘముగా మనం ఉంచుకుందాం. ఇంకోటి ఏం చేద్దాం? మనము
ఇన్ని రోజులు దేవుడిచ్చిన నోరును ఊకబెట్టుకున్నావు. సాక్ష్యం ఇచ్చినావా? సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా మనం ఉందాం. నీకు తెలిసిన వారికి చెప్పండి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు చెప్పొచ్చు, పని దగ్గర చెప్పొచ్చు, ఇంకా ఏ రూపకంగానే నీవు చెప్పొచ్చు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రవర్తన ఒక సాక్ష్యం చెప్తుందా? నీ క్రియలు దేవుని గురించి సాక్ష్యం చెప్తుందా? నీ నోరు దేవునికి సాక్ష్యం చెప్తుందా? అలాగన మనమందరం కూడా సంఘము, నీవు నేను కూడా సంఘమే. అలాగైతే సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా మనం ఉందాం. ఆయన చేసిన కార్యాలను, ఆయన మన కొరకు త్యాగం చేసి బలి అయినటువంటి దానిని, మరణించినటువంటి దానిని, అలాగే తిరిగి రానున్నటువంటి విషయాలను ఇతరులకు తెలియజెప్పేటువంటి వారంగా ఉందాం. ఇది ఎవరికో పాస్టర్లకు మాత్రం సంబంధించినది అని అనుకునొద్దు. ఇది నాకు కూడా సంబంధించినది అనుకో. అందరము యేసుక్రీస్తు శిష్యులము. మనమందరం ఆయనకు ఆజ్ఞకు లోబడాలి, ప్రకటించాలి. మూడవదిగా, ఇతరులు ప్రేమించాలి, ఇతరులు సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలి. ఇతరులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్సు మనం అభివృద్ధి చేసుకోవాలి. సంఘములో ఉండే ప్రతి ఒక్కరు కూడా అలాంటి మంచి మనసు కలిగి ఉందాం. పౌలు భక్తుని యొక్క మాట చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఎన్ని అద్భుతాలు చేసినా, భాషల వరాలు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఇంకా ఏదేదో గొప్పగా నేను చేసినా, నా యొక్క దేహాన్ని కాల్చిన యేసుక్రీస్తు కొరకు ప్రేమ లేకుండా నేను ఏది చేసినా అది వ్యర్థం అని అంట. ఎంత మంచి మాట! యేసుక్రీస్తు లోకానికి రావడం కూడా అదే ప్రేమ. మనం కూడా ప్రేమను కలిగి ఇతరులు ప్రేమించుదాం. పొరుగువాడు ఎవరు, ఏ ఊరోడని కాదు, క్రీస్తు ప్రేమతో మనం ప్రేమించుదాం. ఏ డిపార్ట్మెంట్ అని చూడొద్దు, అందరం కూడా దేవుని పిల్లలమే. ఎవడైనా ఇలాంటి భేదాభిప్రాయాలు చేసేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లేదు, వాడు మనోడు కాదు, వీడు మనోడు కాదు అని ఇలాంటివి ఏవైనా చిచ్చులు పెట్టి భేదాభిప్రాయాలు చేసే వ్యక్తిని అస్సలు పట్టించుకోవద్దండి. అలాంటి వాని నోరును మూపించే మాటలు మాట్లాడాలి. కుల ప్రేమలొద్దు, మనకి వర్ణ భేదాలతో కొన్ని ప్రేమలొద్దు, స్థాయిలతో కూడిన ప్రేమలొద్దు. ప్రేమ ఇది అనంతమైనది. దేవుని ప్రేమ అందరినీ ప్రేమించేటువంటి. అలాంటి ప్రేమతో ఇతరుల అక్కర్లు మనం తీర్చుకున్నాం. ఇచ్చుటలో, దేవునికి ఇచ్చుటలో కూడా వారు సమృద్ధిగా ఉన్నారు. దేవునికి ఇచ్చి మనం మహిమ పరుస్తాం. అలాగున మన సంఘము దేవుని కృపతో నింపబడిన సంఘముగా మనము రూపుదిద్దుకుందాం. అలాగున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను సంఘములో ఇలాంటి విషయాలను కలిగి ఉండే విధంగా ఒకరినొకరు ప్రయాసపడదాం, సహకరించుదాం.
దేవుని సన్నిధి ప్రతి హృదయం కావాలి దేవుని కృపానిధి ప్రతి గృహము కావాలి దేవుని సన్నిధి ప్రకాశించాలి దివ్య కిరణాలుగా ఫలించాలి అమృతవల్లిగా ప్రకాశించాలి దివ్య కిరణాలుగా ఫలించాలి అమృతవల్లిగా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల జీవం గల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధ, ఈ దినమున మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసు క్రీస్తు బలియాగం ద్వారా కొనబడినటువంటి సంఘం ఆదిమ సంఘం అయితే సంపూర్ణంగా నీ కృపతో నింపబడిన సంఘము, విస్తరించబడిన సంఘముగా, అనేకుల యొక్క అక్కర్లు తీర్చే సంఘముగా, నీ పేరట ఐక్యతను కలిగిన సంఘముగా వారు ఉన్నారు. నీ కృపతో నింపబడిన సంఘముగా ఉన్నారు. మా సంఘాలను కూడా ప్రభా అలాంటి కృపతో నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం నుండి ప్రతి సంఘాన్ని మీ కృప చేత నింపండి. అలాగన ప్రభా ఆదిమ సంఘము నీ యొక్క కృపతో నింపబడటానికి కారణాలు చూసాం. వారిలో ఐక్యత ఉన్నది. అలాగన ప్రతి సంఘము కూడా ఐక్యతను కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఆ రోజుల్లో బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శ్రమల్లోనూ ఐక్యత కలిగి ఉన్నారు. అలాగున సంఘము అందరం కూడా ఐక్యతను కలిగి ఉండటం సహాయం దయచేయండి. అలాగే నీ యొక్క మరణ పునరుత్థానాల గురించి ఇతరులకు సువార్త చెప్పే, సాక్ష్యం ఇచ్చే సంఘముగా ఉండేలాగున సహాయం దయచేయండి. అయినా మరి ప్రతి ఒక్క వ్యక్తి నీ సాక్షిగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నారు. అలాగన ప్రతి ఒక్క వ్యక్తిని మీరు మీ సాక్షిగా నిలబెట్టుకునమని కోరుకుంటున్నాం. అలాగన ప్రభా ఆదిమ సంఘములో అనేకులు చేర్చబడుతూ ఉన్నారు. అలాగేనైనా వారికి కలిగినది ఇతరులకు ఇస్తూ అందరూ కూడా సమష్టిగా ఉండే సంఘముగా ఉన్నారు. అలాగున ఈ రోజుల్లో సంఘాలు కూడా అందరిని ప్రేమించేవారుగా, అందరి సమృద్ధిని కోరేవారుగా ఉండేలాగా సహాయం దయచేయండి. ఏ రీతిగా నీ యొక్క సంఘము సమైక్యతతో కూడిన సంఘముగా, సాక్ష్యం ఇచ్చే సంఘముగా, అందరూ కూడా నీ కృపలో సమృద్ధి పొందినటువంటి సంఘముగా ఉండేలాగా సహాయం దయచేయమని కోరుకుంటూ, అయినా మరి ఈ లోకంలో, ప్రపంచంలో ప్రభా అనేకులు ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. వాటి నుంచి విడిపించండి. అలాగేనైనా క్వారంటైన్లో ఉన్నటువంటి వారిని విడుదల చేకూర్చండి. ఇంకా వేరే వేరే బాధలతో, ఇబ్బందులతో ఉన్న వారిని స్వస్థపరచండి. మానసికంగా నెమ్మది దయచేయండి. సంఘాలలో ఎక్కడైతే ప్రభా అనైక్యత ఉన్నదో, సాక్ష్యం ఇచ్చేదిగా లేదో, ఇతరులు ప్రేమించే తత్వం లేదో, అలాంటి సంఘాలతో మీరు మాట్లాడండి. నాయనా నీ యొక్క మనస్సును కలిగి నీవు కోరేటువంటివి, నీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉండేలాగిన సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. అలాగన ప్రభా మా సంఘాన్ని మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఇంకా ప్రభా అందరిని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. ఎవరి కొదలో ఉన్న సమృద్ధిగా దయచేయండి. నిరాకడ కొరకు అందరం కూడా సిద్ధపడులాగా ఆయత్తపరచండి, సంసిద్ధపరచండి. అలాగన ప్రభా ఇంతవరకు మమ్మల్ని అందరూ కూడా ప్రభా మీ కాపుదలలో మీరే మాకు ఆశ్రయంగా ఉండి సంరక్షించిన విధానం బట్టి నీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిశ్చితమైతే మరలా ఈ రీతిగా కలుసుకొని నీ యందు ఆనందించి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకొని నిన్ను ఆరాధించి నీ దైవ ఆశీర్వాదాలు పొందే కృప మాకు అనుగ్రహిస్తారని అందరూ కూడా మీ బలమైన చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవుడు మా మధ్యలో కూడా ఉన్నాడనేటువంటి
విశ్వాసములో వారు కొనసాగాలను సహాయం దయచేయమని అందరూ కూడా మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచు, మరణస్థులు మేము క్షమించే ప్రకారం మరణములు క్షమించు, మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని దివ్య ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన నిబిడులకు నేను ప్రేమించు ప్రతి విశ్వాసం, అలాగే ప్రతి సంఘమునకు, అలాగే చెప్పబడినటువంటి విషయాలను మనసులో ఉంచుకొని దాని ప్రకారము జీవించుటకు సిద్ధపడిన వారికి అందరికీ సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.